షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు కేటాయించాలని షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో షేర్లింగంపల్లి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నాకు బైఠాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. గుడిసెలల్లా నీళ్లు లేకుండా పిల్లలను మీరు ఎక్కడ పెంటగడ్డల మీద చెత్త కుప్పల మీద ఆడిపించుకొని పెంచుకున్న పిల్లలు మీ పిల్లలు. ఇవాళ మీ తండ్రులకు ఇల్లు లేదు, మీ తాతలకు ఇల్లు లేదు. విషయం తెలియదు. కేవలం ఇందిరమ్మ ఇల్లు అంటారు. ఇందిరమ్మ ఎప్పుడు చనిపోయింది? ఆమె పేరు ఇక్కడ వాడుకుంటున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు అని పేరు పెట్టుకోలేదు. ప్రధానమంత్రి పేరు మీద ఇళ్ల కార్యక్రమం పెట్టారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అక్కడి నుంచి నిధులు ఇక్కడికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకొని ఆ నిధులను దుర్వినియోగం చేస్తుంది. వచ్చిన నిధులను ఇవ్వకుండా ఆకలి అవుతుంది, మధ్యాహ్న భోజనం 3 గంటలకు మనకు కావాలని దావత్ పిలిస్తే వెళ్తాం. 2 అవుతుంది, 3 అవుతుంది, ఆకలి అవుతుంది, అన్నం పెడతారు, ఆశిస్తాం. రేపు కాదు, ఇవాళ దావత్ లేదు, రేపు ఎల్లుండి అంటారు. ఎన్నికల కోసమే ఇల్లు పంపిణీ చేస్తున్నారు కానీ ప్రజల కోసం ఇల్లు పంపించేయట్లేదు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెరాస ప్రభుత్వం, భారత ప్రభుత్వం అదే చేసిన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మీరు అందరూ తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకొని మీ ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారు? ఈరోజు ప్రభుత్వం ఈ పార్టీలో గెలుస్తున్నారు, ఇంకో ప్రభుత్వంలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అవసరాల కోసమే పనిచేస్తున్నారు. ఎక్కడ పడితే ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు. చెర్లలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూల్ చేస్తున్నారు. అన్నిది ఎవరు? ఆ నాయకులే. ఆ నాయకులే మీకు పట్టాలు ఇచ్చిండ్రు. ఆ నాయకులే మిమ్మల్ని కూల్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీలో 25,000 మందికి ఒకసారి సెప్టెంబర్ 2023లో ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది. పట్టాలు ఇచ్చారు. 3 విడతల పట్టాలు ఇచ్చారు. కానీ ఒక్కసారి కూడా ఇళ్ళలో జరగలేదు. ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయి, ఇల్లు పగిలిపోతున్నాయి, ఇల్లు తాళాలు పోతున్నాయి, ఇలా కిటికీలు దర్వాలు పోతున్నాయి. కానీ ఎక్కడ ఇంతవరకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు కేవలం ఓట్ల కోసమే ఇస్తారు. ఈ విషయం మీరు తెలుసుకొని మర్చిపోవాలని ఈ సందర్భంగా అవకాశం ధన్యవాదాలు చేస్తూ జై హింద్. ఇప్పుడు రాష్ట్ర నాయకురాలు కాంచన కృష్ణరమ్మ. అందరికీ నమస్కారాలు. వేదిక అలంకరించిన పెద్దలకు పేరు పేరున నమస్కారాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు అనే దాని మీద ఈరోజు చర్చ కోసము ఈరోజు అందరు బాధను వెళ్ళవించుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఇక్కడ గతం నుంచి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు డబల్ బెడ్రూమ్లు అనుకుంటే అప్పుడు వాళ్ళు 2 పర్యాలు 3 పర్యాలు చేసేసుకొని కూడా వాళ్ళు ఇల్లు ఏదైతే ఉందో ఇంతవరకు ఒక్క ఇల్లు కంప్లీట్ కాలేదు. 2 సంవత్సరాలు అయింది. మరి నెక్స్ట్ ఇయర్ ఏం తీసుకుంటారు? మరి ఈ బీద వాళ్ళను ఏ విధంగా ఇల్లు ఇస్తారని భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకోండి. బీద వాళ్ళ మీద ఏం ఆలోచన ఉంది? ఒకటే చెప్తా ఉన్నారు, గతి లేని సంసారం చేసి కానీ శుద్ధి లేని సంసారం. మంత్రులే కొట్లాడుతూ ఉన్నారు. ప్రజల మీద ఏం ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం తీసుకొని దీనికి మూల్యం చెల్లించక తప్పదు. గతంలో కూడా బీఆర్ఎస్ ఇదే చేస్తే ఫామ్ హౌస్కు పరిమితమైంది. రాబోయే రోజుల్లో మీరు దేనికి పరిమితం ఆలోచించుకొని బీద వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ షేర్లింగంపల్లి తరఫున డబుల్ బెడ్రూమ్ మీద నిరసన కార్యక్రమం తీసుకున్నాం. మరి మీ అందరికీ తెలుసు, గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ మరి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం అని చెప్పి పార్టీ మారుతూనే ఉన్నాడు. మరి గతంలో ఈ ప్రాంతానికి కేవలం 350 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి.
మీ అందరికీ తెలుసు గుల్మోర్ పార్క్లో 244, హబీస్పేట్లో 110. సో నేను ఒకటి మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ ఏంటంటే, మరి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనౌన్స్ చేసిండో 3500 డబుల్ బెడ్రూమ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇస్తా అన్నాడు కదా, మరి అవి మీరు ఎక్కడ ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు? మరి ఇక్కడ ఆర్టీఏ కింద గతంలో అప్లై చేస్తే 55,000 అప్లికేషన్లు వచ్చినాయి, మరి ఇప్పటివరకు కూడా ఏమీ రాలేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మరి మీ అందరికి తెలుసు, మరి ఈ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ నుంచే రెవెన్యూ జనరేట్ అవుతుంది. మరి ఇక్కడ భూములు అమ్మి 6 గ్యారంటీలకు కడతా ఉన్నారు, రైతు బంధు కడతా ఉన్నారు. మరి ఇక్కడ హెచ్యు గత సంవత్సరం 2024లో మీ అందరికీ తెలుసు, మరి హెచ్యు ల్యాండ్స్ని ఆక్షన్ పెట్టడానికి ట్రై చేసిరు. మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, మరి భారతీయ జనతా పార్టీ తరఫున మా సీనియర్ నాయకులు, ఎంపీగా అందరూ కూడా మరి దానికి వ్యతిరేకించి ప్రభుత్వ స్థలాలు ఉండాలి, ఇక్కడ అంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది, ఇక్కడ లంగ్ స్పేస్ లేదు, అక్కడ జింకలు ఇంకా వివిధ మరి పక్షులు ఉన్నాయి కాబట్టి మనం మరి పర్యావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని కూడా మనం కాపాడాలని చెప్పి అది కాపాడడం జరిగింది. మరి దాని మీద కూడా మీ అందరికి చెప్తున్నా, దాని మీద కూడా 10,000 కోట్ల రూపాయల లోన్ తీసుకోవడం జరిగింది, మార్టగేజ్ పెట్టి, ఆ ప్రభుత్వ భూములను పెట్టి. మరి అవన్నీ పెట్టి కూడా మరి శేరిలింగంపల్లి ప్రాంత ప్రజలకు మాటకు ఏమీ చేయలేరు. ఈ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీతో పాటు ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా పార్టీ మారుతూనే ఉన్నారు, కానీ పేద ప్రజల కోసం ఏమీ చేయలేరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో మీరు ఇమీడియట్గా శాంక్షన్ చేయాలి. మరి నేను శేరిలింగంపల్లి ప్రజలకు కూడా నేను ఒకటి నేను కోరేది, వీళ్ళు మళ్ళా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఓట్ల రూపంలో ఓటు వేయమని చెప్పి, గతంలో కారు గుర్తు కోటేయమన్నారు, ఇప్పుడు చేతి గుర్తు కోటేయమంటారు. మీరు అది గమనించాలని చెప్పి ఈరోజు సంగారెడ్డి ఈరోజు శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో రవికుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు చాలామందికి రాలేదు, 55,000 మంది అప్లై చేశారు, ఏ ఒక్కరికి ఇండ్లు రాలేదు. అందరికి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, అందరికి ఎపిక్ నెంబర్ వచ్చింది. ఎపిక్ నెంబర్ వచ్చిన తర్వాత కూడా అమౌంట్ కేంద్ర ప్రభుత్వంకి శాంక్షన్ అయినాయి. ఈ కేంద్ర ప్రభుత్వంకి శాంక్షన్ అయిన తర్వాత కూడా అమౌంట్ ఇవ్వకపోవడం ఎంత దారుణం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఏదైతే అమౌంట్ వస్తూ ఉన్నదో 1,75,000 రూపాయలు అమౌంట్ వస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వాన్ని, మరి కలిపి 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పారు. మరి 5 లక్షల రూపాయలు పక్క రాష్ట్రం ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు, పక్క రాష్ట్రం ఏదైతే ఉందో ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం 1,25,00,000 ఇండ్లు శాంక్షన్ చేయడం బట్టి 1,25,00,000లో పక్క రాష్ట్రము 20 లక్షల ఇండ్లు తీసుకుంది. మరి ఎంతమంది అప్లికేషన్ పెడితే అందరికీ 4 కోట్ల మంది ఇండ్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రెడీ ఉన్నది. ఈ రెడీ ఉన్నప్పుడు కూడా అమౌంట్ కూడా నిన్ననే 275 కోట్లు కూడా రావడం జరిగింది. గతంలో 6,500 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి అమౌంట్ ఎక్కడైతే యూజీ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారో అమౌంట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద 12,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం ఎవరైతే టాయిలెట్స్ కడతా ఉన్నారో. రూరల్ ఏరియాలో ఏదైతే ఉందో పనికి ఆహార పథకం ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళందరికీ 200 రోజులు పనిచేసి 60,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. మరి మీరు ఇచ్చేది ఎంత బాబు అంటే 1,75,000 ప్లస్ 60,000 ప్లస్ 12,000, 2 లక్షల చేంజ్ అయినాక 2 లక్షల రూపాయలు మీరు ఈ అమౌంట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా ఇండ్లు నీకు ఏడ కంప్లీట్ అవుతాయి. ఈ 3,80,000 ఇండ్లు మీరు శాంక్షన్ తీసుకున్నారు. 3,80,000 ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇస్తున్నారు. ఇక్కడ నింగంపల్లి విషయంలో తీసుకుంటే ఏ ఒక్కరు అన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, ఏ ఒక్కరికి ఇల్లు రావడం చాలామంది ఆడపడుచులు వచ్చారు, నాకు ఇల్లు లేదు అని చెప్తా ఉన్నాం. ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ అందరి తరఫు నుండి, వాళ్ళందరికీ జవాబు చెప్పాలి. వాళ్ళందరికీ జవాబు చెప్పి ఎవరికైతే ఇల్లు రాలేవో, ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో, మరి వైట్ రేషన్ కార్డ్స్ మీద మేము కేంద్ర ప్రభుత్వాన్ని బియ్యం ఇస్తూ ఉన్నాం. మరి వైట్ రేషన్ కార్డ్స్ వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత ఉంది. వాళ్ళందరికీ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తూ ఉన్నాం. మిగతా అమౌంట్ కలిపి ఇవ్వడానికి మీకేమవుతా ఉన్నది? మరి ఎందుకు స్కీమ్ పెట్టారు? 4వ పేజీలనే పెట్టారు. ఇది ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం అని. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని 2 ఎలక్షన్లు అయిందాక అది కోడి పైన చూపించి కోడి కూర అన్నట్టు చూపించినట్టు సేమ్ అదే షాంపులు చూపించి చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా